ఓడిపోతామని తెలిసినా గెలవడానికి చేసే ప్రయత్నంలోనే మన గెలుపు ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనకు చనువు ఇచ్చారు కదా అని మన హద్దుల్లో మనం ఉండాలి. హద్దు మీరితే ఎప్పటికైనా ప్రమాదమే. కెరటాలు తీరం దాటేంతవరకు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే తీరం దాటుతాయో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. దీని నుంచి మనం చాలా తెలుసుకోవాలి. ఎప్పుడు మనం మన హద్దుల్లో ఉంటూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని గడిపేద్దాం. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో అఫ్ఘనీ బిర్యానీ చేస్తున్నాం. యాక్చువల్లీ అఫ్ఘనీ బిర్యానీ కొన్ని వెజిటబుల్స్, కొంచెం చికెన్ వాడి చేస్తున్నాం. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీ కూడా. ఈ రెసిపీని నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా సులువుగా చేసి చూపిస్తాం. పదండి. ఈరోజు మనం చేస్తున్న అఫ్ఘనీ బిర్యానీ ఒక డిఫరెంట్ వేలో చేస్తున్నాం. పొటాటోస్, క్యారెట్, బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాం. ఇవే వెజిటబుల్స్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. అంతకంటే ముందు కట్ చేసిన అన్ని వెజిటబుల్స్ ఈ బౌల్లోకి తీసుకుందాం. ముందుగా పొటాటోస్, ఆలుగడ్డతో పాటు మనం దీంట్లోనే క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేద్దాం. పచ్చి బఠానా, వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వెజిటబుల్స్కి చక్కగా పట్టేలా కలిపాక యాక్చువల్గా ప్రతి పీస్కి ఇవి అబ్జార్బ్ అవ్వడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత ఆయిల్లో ఫ్రై చేద్దాం. వెజిటబుల్స్ ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చికెన్ ప్రిపరేషన్ చూద్దాం. చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం కారం, ఉప్పు, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేద్దాం. ఫ్రై చేశాక చికెన్ చక్కగా కరకరలాడుతుంది అన్నమాట.
ముందే వేపి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఒక్కొక్కటి సాసెస్ యాడ్ చేద్దాం. ముందుగా గ్రీన్ చిల్లీ సాస్, దీంట్లోనే మనం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేద్దాం. నిజంగా ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అంత అద్భుతంగా ఉంది. యాక్చువల్గా ముందు మేమేం చేసామంటే ఏదైతే బాయిల్డ్ రైస్ ఉందో దాన్ని యాడ్ చేయడానికి ముందు స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేసి దాని మీద బాయిల్డ్ రైస్ యాడ్ చేసాం ఒక లేయర్, మళ్ళీ దాని మీద కొంచెం ఫుడ్ కలర్, దాని మీద ఏదైతే ముందు ఫ్రైడ్ వెజిటబుల్స్ మిక్సర్ ఉందో ఏదైతే సాసెస్ మిక్స్ చేసి పెట్టామో ఆ మిక్చర్ యాడ్ చేసాము, మళ్ళీ దాని మీద ఒక లేయర్ రైస్ వేసాము, మళ్ళీ దాని మీద వెజిటబుల్ మిక్స్ యాడ్ చేసాము, దాంతోపాటు ఏదైతే షిమ్లా మిర్చ్ క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయో అవి యాడ్ చేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, వాటితో పాటు క్యాషూ నట్స్, ఆల్మండ్స్, కిష్మిష్ ఈ మూడు మిక్స్ చేసి చిన్న చిన్న పీసెస్గా స్లైసెస్గా కట్ చేసాం, వాటితో గార్నిష్ చేస్తున్నాం. ఇప్పటికే అద్భుతంగా ఉంది. ఇంకా దీన్ని డబల్ టేస్ట్ చేయడం కోసం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు దీని మీద యాడ్ చేద్దాం. నిజంగానే అఫ్ఘనీ చికెన్ బిర్యానీ అద్భుతంగా ఉంది, అద్భుతంగా అయింది. ఇంకా మీరు కావాలంటే దీన్ని ఇంకా టేస్ట్ చేయాలంటే దీని మీద స్వచ్ఛమైన నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మేము డబల్ కా మీఠా దీన్ని సర్వ్ చేసేటప్పుడు దీంతోపాటు సర్వ్ చేయడానికి పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసాం. వీటన్నింటినీ నీడీ పీపుల్ దగ్గరికి తీసుకెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. ముందుగా అయితే కొంచెం టేస్ట్ చేద్దాం.
సీరియస్గా చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ కూడా లేవు. ఏదైతే రెగ్యులర్ మన చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీకి డిఫరెంట్ స్టైల్, అసలు దానికి దీనికి పొంతలేదు. దీని టేస్ట్ దీనిదే, వాటి టేస్ట్ వాటిదే. కానీ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్లో చాలా అద్భుతంగా. ఎప్పుడైనా మీరు వీలైతే ట్రై చేయండి. సీరియస్గా చాలా చాలా బాగుంది. దీంతోపాటు మేము ఈరోజు డబల్గా మీఠా కూడా చేసాము, కలర్ యాడ్ చేయకుండా. వైట్ స్లైసెస్ తోటి అద్భుతంగా ఉంది. డెఫినెట్గా పిల్లలకి నచ్చుతుంది, కడుపు నిండా తింటారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడదాం. పదండి. ఇవాల్టి బిర్యానీ రెసిపీ మీరు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి, మీకు నిజంగానే నచ్చుతుంది. రెగ్యులర్గా చికెన్, మటన్ బిర్యానీ తినే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, అంతే అద్భుతంగా కూడా ఉంది. వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి వీడియోని షేర్ చేయండి. నవాబ్స్ కిచెన్ గురించి తెలియజేయండి. నమస్తే.